హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ డైలీ వ్లాగ్స్. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట. 7:41 అయ్యింది మార్నింగు. నా హడావిడంతా స్టార్ట్ అయిపోయింది. ఏంటా పొద్దు పొద్దున్నే పకోడీ వేసేస్తాను అనుకుంటున్నారా? చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ వీడియో మీకు చాలా వరకు మోటివేషన్గా ఉపయోగపడుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈరోజు స్పెషల్. నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు, 1 వీక్ నుంచి లేదులేండి. కాకపోతే ఈరోజు ఇంకా ఫోన్ లేకపోవడం వల్ల నా పనంతా ఒక కంకణంలా కట్టుకొని నేను పనంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఏమేం చేశాను ఏంటి అనేది మీకు మొత్తం వీడియోలో చూపిస్తానమాట. మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. ఎన్ని పనులు అయితే చకచకా చేసుకున్నానో తెలుసా నేను ఈ ఫోన్ లేకపోవడం వల్ల. ఫోన్ ఉంటే ఫోన్ అలా చూస్తూ ఉండిపోతున్నాను. సాటర్డే అన్నాను, నాన్ వెజ్ వండుతున్నాను ఏంటా అనుకుంటున్నారా? మొత్తం చెప్తాను, ఉండండి. ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఎటువాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత నా ఇల్లు అయితే అక్కడ చిందరవందరగా ఉన్నాయన్నమాట. మొత్తం కంప్లీట్ చేసుకుంటూ సర్దుకుంటూ వస్తున్నాను. ఇంకా డే మొత్తం ఎలా స్టార్ట్ అయిందంటే నాకు ఇలాగే స్టార్ట్ అయిపోయిందనమాట. అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ బాక్స్ కట్టడానికి ఏ కూర అనేది లేదు ఇంట్లో. ఒక కూరగాయలు కూడా లేవు. మార్కెట్కి వెళ్ళాలంటేనేమో ఆయనకి అవ్వటం లేదు, రావడం లేట్ అయిపోతుంది. మార్నింగ్ ఏమో మార్కెట్కి వెళ్ళొచ్చి వంట చేయడానికి టైం కుదరదు అనమాట. ఇంకా అసలు ఏం వండాలి అని ఆలోచిస్తూ పిచ్చెక్కిపోతుంటే ఇక్కడ మాకు వైజాగ్లో తింటారనమాట. అంటే మీకు తెలిసే ఉంటుంది. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. తెలుసో లేదో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడైతే బూందీ కూరని, పకోడీ పులుసు అని అలా వండుతూ ఉంటారనమాట. అదే ప్రయోగం నేను ఈరోజు చేశానమాట. అదే కర్రీ కూడా నేను మార్నింగ్ ఇంకా కుదరదు కదా, బాక్స్ పెట్టాలి కదా అని చెప్పనేసి అయితే పకోడీ పులుసు అయితే చేశాను ఈరోజు. ఎలా ఉంది, అసలు ఎలా చేశాను ఏంటి అనేది కూడా మీకు వీడియోలో చెప్తాను. మీరు ఎవరన్నా అంతకుముందు తిన్నారా, విన్నారా? ఏదైనా సరే కమెంట్ చేయండి. పకోడీ పులుసు నేను మాత్రం వైజాగ్ వచ్చిన తర్వాతే విన్నాను. పకోడీ పులుసు అనేది, బూందీ కూర అనేది, ఇవన్నీ కూరలాగా వండుతారనమాట. అసలు ఫస్ట్ టైం మా ఇంటి పక్కన ఒక ఆవిడ వేసి ఇచ్చారు. తింటే నాకు నాన్ వెజ్ తిన్న ఫీలింగే వచ్చింది. తలకాయ కూర ఉంటుంది కదా, ఆ కూర తిన్న ఫీలింగ్ వచ్చిందనమాట. నేను ఈరోజు ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను. ఎలా చేశాను అనేది చెప్తాను. ముందుగా మనము శనగపిండి ఉంటుంది కదా, శనగపిండిలో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం 2 స్పూన్ల నూనె, కొంచెం వాటర్ వేసి టైట్గా మనము పకోడీ పిండి అంత లూజ్ కాకుండా కొంచెం టైట్గా కలుపుకోవాలి. అవి చిన్న చిన్న పకోడీలాగా వేసేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనము ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి ఫ్రై చేసిన తర్వాత టమాటా వేసి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు మళ్ళీ కూరకి సరిపడా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఈ పకోడీ అనేది అందులో వేసేసుకోవాలి. పకోడీ కూడా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో చింతపండు పులుసు ఉంటుంది కదా, చింతపండు పులుసు మనం వేసుకోవాలన్నమాట. చింతపండు నానబెట్టుకొని అది కూడా పులుసు బాగా ఉడికిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేస్తే పకోడీ పులుసు అనేది రెడీ అయిపోతుంది అనమాట. అది ఈరోజు నేను ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. టేస్ట్ ఎలా ఉందనేది మధ్యాహ్నం అయితే కానీ నాకు తెలియదు. మా వాళ్ళకైతే బాక్స్లో పెట్టేశాను, తీసుకెళ్ళిపోయారు. ఇంకా నేను ఇంట్లో ఎక్కడెక్కడ సర్దుకుంటూ వస్తున్నాను అనమాట. నిజంగా తెలుసా, బద్ధకం అనేది మనకి ఉన్నా తప్పక పని చేసుకుంటాం, కానీ ఫోన్ వదిలితే మాత్రం ఎంత పని అవుతుందో. ఇదివరకు మా అమ్మ కూడా తిట్టుతూ ఉండేదన్నమాట. టీవీ ఎంతసేపు టీవీ ఉంటే పని అయిపోతుంది, పని జరగదు అని చెప్పేది. ఇప్పుడు అలాగే ఫోన్ ఉంటే పని అయిపోతుంది, పని అవ్వదు, చేయాల్సింది చేయలేమన్నమాట. ఫోన్ ఆన్ చేసామంటే చాలు, ఒక్కటేదో చూద్దాంలే, లేదంటే అవసరమైంది ఏదన్నా ఒకటి చూద్దాంలే అని చెప్పి ఆన్ చేస్తామా, దాంతో షార్ట్స్ అనేవి ఏ ఒకటి ఇంట్రెస్ట్గా అట్రాక్షన్గా వచ్చేస్తూ ఉంటాయి. అలా చూస్తూ ఉండిపోతాం. పావుగంట అరగంట అవుతుంది, అరగంట 30 గంట అవుతుంది, 30 గంట గంట అయిపోతుంది, గంట 2 గంటలైనా కూడా ఆశ్చర్యం లేదనమాట. అలా ఫోన్ ఉంటే అయిపోతుంది. నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోవడం మాత్రం చాలా మంచి పని అయింది. ఈరోజు బోల్డ్ పనులు అయితే అయినాయని అనుకున్నాను. లెక్క అయితే ఈరోజు నాకు వెంకటేశ్వర స్వామి 4వ వారం వ్రతం చేసుకోవాలన్నమాట, 7 శనివారాలు. కాకపోతే ఈరోజు నాకు 5th డే అవ్వడం వల్ల ఇక పూజ అనేది చేయలేదు. ఇంకా అలా మార్నింగే లేచేసి మొత్తం క్లీన్ చేసుకొని 3rd డేనే నేను మొత్తం క్లీన్ చేసేసుకుంటానులేండి. ఇంకా 5th డే మళ్ళీ ఒక్కసారి మాప్ పెట్టుకుని తలస్నానం అయితే చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు అయితే వేసుకుంటాను. ఇంకా అదే ప్రాసెస్ మీద మొత్తం క్లీన్ అయితే అక్కడ వదిలేశారు వాళ్ళు వెళ్ళిన తర్వాత. అన్నీ సర్దుకుంటూ వస్తున్నాను అనమాట.
నాకైతే చాలా బాధ అనిపిస్తుంది వారం గ్యాప్ వచ్చినందుకు. ఏదో మనసులో తెలియనిది అనుకుంటున్నాను మార్నింగ్ లేచేటప్పటికి ఈరోజు 6:30 అలా లేచాను. ఈ పాటికి పూజలో ఉండేదాన్ని, పూజ అవుతూ ఉండేది అనుకున్నాను. 7:30కి పూజ కంప్లీట్ అయిపోయేది, మీరు లేచేవాళ్ళు ఇప్పటికి అనుకున్నాను. అలా అనిపిస్తూ ఉంది మనసుకి. ఏదో అంటే వారం కంప్లీట్ అయిపోతుంది, అయ్యో అనవసరంగా ఆగిపోయింది అని ఇంటెన్షన్ కాదు, కానీ చేయలేకపోతున్నాను అన్న చిన్న బాధ అనమాట. అలా అలవాటు అయిపోయింది కదా, అలా చిన్న బాధలాగా అనిపించింది మనసుకి. కానీ ఏం చేస్తాం, ఎప్పుడు కావాలో అప్పటికే అవుతుంది. ఎప్పుడు చేయించుకోవాలనుకుంటారో ఆ స్వామి అప్పటికే చేయించుకుంటారు. చాలా ఇది అనిపించింది నాకైతే. తప్పదు కదా మనకి కొన్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. ఇంకా కంటిన్యూషన్గా మళ్ళీ ఒక 3 వారాలు అయితే నాకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఏ ప్రాబ్లం అనేది ఉండదు ఆయన దయ వల్ల. ఇక్కడ మా వాళ్ళు 2 డేస్ నేను ఆ అల్మార పట్టుకోపోయేసరికి ఎక్కడవక్కడ చిందరవందరగా లాగేస్తారు, కుప్పలు పెట్టేస్తారనమాట. అవన్నీ సర్దుకోవడమే పెద్ద పని అయిపోతుంది. అసలు నిజంగా బాబాయ్ ఎలా చేసేస్తారంటే అలా చేసేస్తారు మా ఇల్లు మాత్రం వీళ్ళు. ఈ రోజు ఇన్ని పనులు చేసేసుకున్నాను అని చెప్పి మా వారికి చెప్తే, నీకు నిజంగా రోజు నెట్ ఉండకూడదు, ఫోన్ ఉండకూడదు, అప్పుడే చేస్తావు నీ పని నువ్వు కరెక్ట్గా అని అయితే అంటారనమాట. అమ్మో అలా అయితే ఎలా అండి, మన వీడియోస్ మిస్ అయిపోము, నేను మిమ్మల్ని మిస్ అయిపోతాను, మీరు నన్ను మిస్ అయిపోతారో లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా. ఇంకా అన్ని రూమ్స్ క్లీన్గా సర్దుకుని ఇక్కడికి వచ్చేసాను అనమాట. నేను ఇక్కడ కూడా మొత్తము నేను వంట అయిన తర్వాత గిన్నెలు, మిగిలిన అన్నము అవన్నీ కూడా చిన్న వాటిలోకి షిఫ్ట్ చేసుకొని గిన్నెలు అయితే కడిగేసుకోవాలి. అలా అయిపోతుంది అనమాట. ఈరోజు బట్టల పని అయితే లేదు, ఈవినింగ్ మిషన్లో ఒకసారి వేద్దాంలే, సాటర్డే కదా, సండే రెస్ట్ తీసుకోవాలి రేపు. మళ్ళీ మండే నుంచి పరుగులు మొదలు పెట్టానంటే మళ్ళీ సాటర్డే వరకు అవ్వదు కదా, అందుకనేసి సాటర్డే ఈవినింగ్ మొత్తం ఉతికేస్తే సండే మార్నింగ్ కొంచెం లేట్గా లేవచ్చు అన్న ధీమా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ ధీమా పోతానో అప్పుడే ఎర్లీగా లేవాల్సి వస్తుంది అనమాట. అప్పుడే మెలకువ రావడమో, నిద్ర పట్టకపోవడమో, లేదంటే ఏదన్నా పని వచ్చి పడడమో అలా అయిపోతుంది. ఎప్పుడైతే ఫ్రీగా పడుకుందాము సండే, అమ్మయ్య పనంతా చేసుకుని, ఒక్కొక్కసారి సండే మార్నింగ్కి నేను గిన్నెలు కానీ బట్టలు కానీ ఏమీ ఉంచను అనమాట. అమ్మయ్య లేట్గా లేవచ్చు అనుకుంటాను, కానీ ఆ రోజే ఏదో ఒకటి వచ్చి పడిద్ది, ఆ రోజే లేవాల్సి వస్తుంది అనమాట. ఇంకా సండే అయిపోయింది నాకు అనిపిస్తుంది. ఎక్కడ లేని పని అంతా కూడా సండే ఉంటుంది. వారం రోజులు ప్రశాంతంగా ఉంటానా, సండే ఒక్కరోజు వాళ్ళ ఇంట్లో ఉండడము, దానికి తోడు వండుకోవడమే సరిపోద్ది. అసలు సండే వస్తే ఆలోచించుకోవడమే మాకు హాఫ్ డే అయిపోతుంది. ఏం కర్రీ అనుకోవడానికి, మళ్ళీ తెచ్చుకోవడానికి 1 గంట, మళ్ళీ వండుకుని తినడానికి మళ్ళీ ఈవినింగ్ అయిపోద్ది, నైట్ అయిపోయే, ఆదివారం అయిపోయాయి. అలా ఉంటుందన్నమాట మాకు. అసలు ఏంటో బాబాయ్, ఈ రోజులు ఈ సీజన్ మాత్రం ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి కదా రోజులు. పగలు తక్కువ నైట్ ఎక్కువలాగా అనిపిస్తూ ఉంటుంది. ఈజీగా అయిపోతాయి డేస్, మొత్తం తిరిగి వెళ్ళిపోతాయి. నవంబర్ డిసెంబర్ ఊరికి టప్ అని అయిపోతాయి అనమాట. మంత్స్ 2 ఊరికే అయిపోతూ ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ మొత్తం కౌంటర్ టాప్ మీద మొత్తం క్లియర్ చేసుకున్నాను. మా పిల్లలు ఈ కాగితం చించే వరకు కూడా నేను మార్చను, మళ్ళీ కొత్తది అతికిచ్చానంటే మళ్ళీ చింపేస్తారు. అందుకనే ఆ ఫ్లోర్ మీద ఆ పైన స్టవ్ కింద పేపర్ అయితే మార్చదలుచుకోలేదు అనమాట. అసలు వస్తారండి, ఏదో మాట్లాడితే ఏదో కావాలని వస్తారు, చెయ్యి అక్కడికి వెళ్ళిపోతుంది, ఇలా అనేసి లేపేస్తారనమాట. అలా ఉంటుంది. ఇంతకీ కర్రీ స్మెల్ అయితే బాగుందనమాట. చేపల పులుసు స్మెల్లే వస్తుంది. అసలు ఇవాళ శనివారం ఏంటి, నేను నాన్ వెజ్ తలుచుకోవడం ఏంటి, అసలు ఈ కూర వండడం ఏంటి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఈరోజు మొత్తం నాన్ వెజ్ తలుచుకుంటూనే ఉన్నాను నేను. చీ అనుకున్నాను అసలు. ఈరోజు ఆ కూర వండడం వల్లే శనివారం అయినా కూడా ఇంత నాన్ వెజ్ తలుచుకున్నాను అని అనిపిస్తుంది నాకైతే. ఇంకా మొత్తం ఎక్కడెక్కడ క్లీన్గా అయితే తుడిచేసుకున్నాను నేను, నీట్గా ఎక్కడెక్కడ సర్దేసుకున్నాను. ప్రశాంతంగా ఉంది అలా చూస్తే నాకైతే ఇల్లు. ఇంకా ఇల్లు కూడా ఎక్కడెక్కడ సర్దుకుంటూ, మా పిల్లల బాల్ ఇంట్లో ఎక్కడ చూసినా బాళ్ళు బొమ్మలే ఉంటాయి అన్నమాట. మొత్తం అవి కూడా సర్దేసుకొని చక్కగా మా చీపురు అయితే వేసుకుని ఇల్లంతా నీట్గా ఊడ్చుకుంటూ వచ్చేసాను. వాళ్ళు మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుంచి ఈవినింగ్ వచ్చే వరకు కూడా ఇల్లంతా నీట్గా ఉంటుందండి. వాళ్ళు ఇలా అడుగు పెట్టి లోపలికి బ్యాగులు పెట్టగానే ఇల్లంతా మెస్సీ అయిపోయినట్టు, చిరాగ్గా పిచ్చిగా, మరి ఆ వస్తువులకి కాళ్ళు చేతులు వచ్చేసి నడిచి వచ్చేస్తాయేమో మధ్యలోకి అన్నట్టుగా. ఎలా వస్తాయో తెలీదు, ఎవరు తెస్తారో తెలీదు, ఇల్లంతా చిందరవందరగా అయిపోతుంది, నీట్గా ఉండదు, ఎక్కడొక్కడ ఉండవు అనమాట. మరేంటో నాకు అది అర్థం కాదనమాట. పొద్దునుంచి బాగానే ఉంటుంది, వాళ్ళు రాగానే ఇల్లు మొత్తం అలా అయిపోద్ది అనమాట. మరి వాళ్ళని చూసి అవి వచ్చేస్తాయో, వాళ్ళు రాగానే అవి వాళ్ళని లాగేస్తారో తెలియదు, అలా అయిపోతుంది అనమాట ఇల్లంతా కూడా. అస్సలు ఉంచండిరా బాబు నీట్గా. ఒకటి తీసినప్పుడు వేరేది తీయకుండా, తీసిన దాని పని అయిన తర్వాత పెట్టేసేయండి, మళ్ళీ ఇంకొకటి తీసుకోండి అని చెప్తాను అక్కడికి కూడా. అయినా కూడా వినరు అనమాట వాళ్ళు. ఇంకా నా పని అంతా ఇదే, పని మనిషి పని ఇంట్లో. సర్దుకోవడం, ఊడ్చుకోవడం, తుడుచుకోవడం. మాప్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా హీటర్ అయితే ఆన్ చేసేసుకుని మాప్ పెట్టేసి ఇల్లంతా నీట్గా మాప్ అయితే పెట్టేసుకున్నాను. చాలా నీట్గా, పీస్ఫుల్గా, ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. కానీ ఇలా అప్పుడప్పుడు ఇల్లు తుడిచేటప్పుడు నీళ్ళల్లో గళ్ళు ఉప్పు పసుపు వేసుకుని తుడుచుకోవాలని అంటారు కదా, మీరు ఎంతమంది అలా చేస్తారు? నాకైతే
గల్లుప్పు 1-2 సార్లు వేసాను కానీ పసుపు అయితే వేయబుద్ది కాదండి. ఎందుకంటే ఎందుకో నా మనసుకి అంగీకరించదు. తొక్కుతాము అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. అందుకని అయితే వేయను అనమాట. నార్మల్ వాటర్తో ఎక్కువ శాతం తుడిచేసుకుంటాను. ఇంకా మొత్తం ఇల్లు క్లీన్ అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంకా పసుపుతో ఇల్లంతా పసుపు నీళ్ళు అయితే జల్లేస్తున్నాను అనమాట. ఇప్పటికి 11 అయిందనమాట. ఇంకా పిల్లలకి లంచ్ రైస్ అనేది ప్రిపేర్ చేయాలి. పాలు వచ్చినాయి. పాలు కాసి లంచ్ ప్రిపేర్ చేసి వాళ్ళకైతే లంచ్ బాక్స్లో అయితే రెడీ చేయాలి. మా ఇంటి పక్కన అన్నయ్య ఈరోజు వెళ్ళలేదనమాట. అన్నయ్య తీసుకెళ్తానన్నారు. సర్లే వాళ్ళే కదా తీసుకెళ్ళేది, నేను కాదు కదా అని ప్రశాంతంగా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా డోర్ మ్యాట్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, అవి అయితే వేసేసుకుంటున్నాను కింద. ఇంకా అలా మళ్ళీ 15 డేస్కి మురికిగా ఉన్నప్పుడు ఉతుకుతాను. లేదంటే మళ్ళీ 1 మంత్కి, అంటే సీజన్ బట్టి ఉంటుందండి మాకు కూడా ఇక్కడ. దాన్ని బట్టి మురికి అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఇంకా అలా అయితే నేను నా వర్క్ అనేది స్టార్ట్ చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికి పాలు రైస్ పెట్టేస్తే పిల్లలకి రైస్ అవుతూ ఉంటుంది, పాలు కూడా కంప్లీట్ అయిపోతాయి కదా కాగడానికి. ఇంకా బాక్సులు అనేవి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఈరోజు సున్నుండలు చేద్దాం అనుకుని అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అనమాట. నిన్నైతే మినువులు కడిగి ఎండలో ఆరబెట్టేసాను అనమాట. ఆరబెట్టేసి ఈరోజు తీసుకొచ్చి ఫ్రై చేసేసి మినువులు మిక్సీలో వేసి పౌడర్ చేసేసాను. మినువులతో పాటు కొంచెం బియ్యం కూడా వేసి ఫ్రై చేసి అప్పుడు పౌడర్ చేసుకుంటే మనకి సున్నుండ అనేది తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా ఉంటుందన్నమాట. తినడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అలా అయితే ఫ్రై చేసేసాను. నెయ్యి తీసుకొచ్చానని చెప్పాను కదా, అదైతే ఇలా వాటర్లో పెట్టేసి అవి హీట్ మీద ఎక్కువసేపు నెయ్యి అనేది లిక్విడ్లా ఉంటుంది గట్టిపడిపోకుండా అని చెప్పనేసి, చల్లారిపోతే నెయ్యి గట్టిగా అయిపోతుంది కదా, అలా అవ్వకుండా ఉంటుందని చెప్పనేసి హాట్ వాటర్లో పెట్టి కొంచెం కొంచెం తీసుకుంటూ సున్నుండలు అయితే నేను చేశాను అనమాట. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. ఈరోజు కుదిరిందనమాట వీటన్నిటికీ ముహూర్తం. నేను ఇవైతే చేసేసాను. ఇవైతే కంప్లీట్ అయిపోయింది పిల్లలు వచ్చేటప్పటికి. మిగిలిన బెల్లానికి తగినట్టుగా చేశాను. మిగిలినది ఎక్కువగా ఉన్నాయని చెప్పనేసి ఫ్రై చేసినవి పక్కన ఒక బాక్స్లో వేసి ఉంచేసాను అనమాట. మళ్ళీ అవి అయిపోయినప్పుడు చేసుకోవచ్చని. అలాగే ఇక్కడ గరం మసాలా కూడా చేశాను. ధనియాలు, చెక్క, లవంగ, వెల్లుల్లిపాయ వేసి పౌడర్ కూడా చేశాను. అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా దాంతోపాటు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒకటి చేశాను. ఇంకా ఈరోజు ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో కొద్దిగా ఉప్పు, పసుపు అయితే వేసుకొని చేశాను అనమాట పేస్ట్. మిగిలింది అయితే అలా పెట్టేశాను నెయ్యి. నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వచ్చేటప్పటికి నార్మల్ కర్రీస్లో వంకాయ, బంగాళదుంప వాటిలో యూజ్ చేస్తాను, కానీ నాన్ వెజ్లో అయితే అప్పటికప్పుడే నేను పేస్ట్ అయితే చేసుకొని వేసుకుంటాను అనమాట. ఇక్కడ ఊరికే చిన్నది మిగిలితే తీసేస్తున్నాను, ఏమనుకోకండి ఊరికే. అలా ఇంకా సైడ్ పెట్టేసాను. ఇది చూసారు ఎలా ఉందో, నాన్ వెజ్ లాగానే ఉంది చూడడానికి. తింటే ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా నా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడక్కడ ఇవి సర్దేసి చిన్న బ్యాంగిల్ పన్ను ఒకటి ఉన్నదన్నమాట. అది అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. అది ఆల్రెడీ 1 బ్యాంగిల్ చేశాను, ఇంకొక బ్యాంగిల్ ఉంది. అది ప్యాచెస్ అయితే నైట్ వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఎలా అయినా 12 అవర్స్ అది కంప్లీట్గా డ్రై అవ్వాలి. అప్పుడే మనకి ఆ స్టోన్స్ అనేవి గట్టిగా ఉంటాయి, అతుక్కోకుండా ఉంటాయి. సో అదైతే నేను వేసేసుకుని పక్కన పెట్టేసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా అదైతే చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది బ్యాంగిల్కి థ్రెడ్ అయితే ర్యాప్ చేసేసాను. ఈ ప్యాచ్లు అయితే వేసేసాను. ఆ ప్యాచ్లు మొత్తము కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ సిజర్ వాడాలి, అంతేగాని నార్మల్ సిజర్ అయితే వాడకూడదు. దీంతో అయితే కటింగ్ మనకి ప్రాపర్గా కరెక్ట్గా వస్తుంది. ఇంకా అది కటింగ్ అంతా కట్ చేసేసిన తర్వాత మనము గాజుకైతే స్టిచ్ చేసుకోవాలి. అయితే నెక్స్ట్ ఒక చిన్న వీడియోలో నేను ఈ వీక్లో మొత్తం చేసిన బ్యాంగిల్స్, సైడ్ బ్యాంగిల్స్, మిడిల్ బ్యాంగిల్ నేనైతే మీకు మొత్తం కలెక్షన్ అయితే చూపిద్దామని అనుకుంటున్నాను. అదైతే నెక్స్ట్ వీడియో కానీ లేదంటే తర్వాత నాకు వీలు కుదిరినప్పుడు ఒక చిన్న వీడియో లాగా చేసి, అంటే వ్లాగ్లా కాకుండా ఒక వీడియోలో చేసి మీకైతే చూపిస్తాను అనమాట. నాకున్న క్రాఫ్ట్ పిచ్చి అనమాట ఇది. నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి క్రాఫ్ట్ వర్క్, ఏదైనా కానీ వాల్ హ్యాంగింగ్స్ కానీ ఇంటి డెకరేషన్కి సంబంధించి క్రాఫ్ట్ అంటే నాకు చాలా పిచ్చి చిన్నప్పటి నుంచి కూడా. స్కూల్లో నేర్పించేవాళ్ళు అనమాట. అలవాటు అలా వచ్చేసి ఏది చూసినా నాకు మెటీరియల్ అవైలబుల్గా ఉంటే కంపల్సరీగా ట్రై చేస్తానన్నమాట. అలాగే బ్యాంగిల్స్ కూడా చేస్తున్నాను. సో ఇదైతే ప్యాచ్లు మొత్తం కట్ చేసుకుని మనమైతే బ్యాంగిల్కి స్టిక్ చేసుకోవాలన్నమాట. వీటన్నిటికీ సపరేట్ గ్లూ అయితే ఉంటుందన్నమాట, మనం డైలీ యూజ్ చేసేదైతే కాదు. ఇంకా ఇలా అయితే నేను ప్యాచ్లు బ్యాంగిల్స్కి అయితే అతికించేసి ఇలా క్లిప్లు అయితే పెడితే వాటికి సపోర్ట్గా ఉంటుంది, గట్టిగా ఊడకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా మిగిలినవి అయితే తీసేసాను. ఇలా క్లిప్స్ పెట్టేసి బ్యాంగిల్ని ఒక 12 అవర్స్ అలా మనం ఉంచేసామంటే
అవి గట్టిగా స్టిఫ్ అయిపోతాయి. అనేది స్టోన్స్ అనేవి ఊడవన్నమాట. ఒక ప్యాచ్ ఎక్స్ట్రా వేసాను. అదైతే అలా ఉంచేస్తాను, దేనికైనా యూజ్ అవుతుందని చెప్పనేసి అయితే అది ఇంకా కదపకుండా అలా ఉంచేయాలి. ఇది ప్రీవియస్ చేసిన బ్యాంగిల్ నాకు నచ్చి ఇంకో బ్యాంగిల్ చేసుకుందామని అయితే ఈరోజు ఇంకో బ్యాంగిల్ చేసుకున్నాను. చాలా బాగుంది. నేను మట్టి గాజులతో చేసుకున్నదే, ఇది ఒక్క గాజు వేసుకున్నా సరిపోతుందన్నమాట. ఇందులో 3 టైప్స్ ఆఫ్ స్టోన్స్ అయితే యూజ్ చేశాను నేను. చూడండి, సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటాను. చాలా బాగుంది. మట్టిదే కదా, ఒక బ్యాంగిల్ వేసుకునైనా నైస్గా బాగుంటుంది. అలా వదిలేసేయచ్చు అనమాట. ఇంకా మనం మట్టిగాజులు స్పెషల్గా వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా అయితే బ్యాంగిల్ చేసుకున్నాను. మీకు బ్యాంగిల్ ఎలా అనిపించిందో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇది రేపొద్దునకైతే రెడీ అయిపోతుంది. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.